Good evening, everyone. Hi, software engineers. వినిపిస్తుంది అందరికి? ఏం చెప్పండి మనం? Yesterday, events. Right. Events అన్ని ప్రాక్టీస్ చేశారు మేడం? Everybody. Yes. Shall we start the things? మీ ఫ్రెండ్స్ అంతా ఎక్కడ ఉన్నారు? People are coming late. 6:40 almost. Right, guys. Hi, everyone. I'm here. Right. సరే, మీ వాళ్ళ క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చేస్తారా? సింపుల్ క్వశ్చన్ అడేనా అందరినీ? Come on. Shall I ask the simple question, everyone? Right. The simple question is here. Okay. The simple question is here. ఎర్రర్స్ వస్తాయి కదా మన ప్రోగ్రామింగ్ లో జనరల్గా. సో వాట్ ఆర్ ద ఎర్రర్స్? మనకు వచ్చే ఎర్రర్స్, కామన్ గా వచ్చే ఎర్రర్స్ ఏంటి చెప్పండి? వాట్ ఎర్రర్స్ కామన్లీ వి ఆర్ గెటింగ్? ఎనీబడి? కమ్ ఆన్ క్విక్లీ. వాట్ ఎర్రర్స్ కామన్లీ వి ఆర్ గెటింగ్? Right. Syntax errors, runtime errors, semantic errors, logical errors, spelling mistakes, statement missing. చెప్పండి. మీకు తెలుసు ఎర్రర్స్ అని రాసేది ఇక్కడ. Statement missing. Whatever the errors you are having idea, you can write everything here. Indentation error, arithmetical error, tags missing. Right. ఎర్రర్ కి ఎక్సెప్షన్ కి తేడా తెలుసా మీకు? మీకున్న నాలెడ్జ్ ప్రకారం వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎర్రర్ అండ్ ఎక్సెప్షన్ అకార్డింగ్ టు యువర్ నాలెడ్జ్? అకార్డింగ్ టు యువర్ నాలెడ్జ్, ఎర్రర్ అండ్ ఎక్సెప్షన్. Right. Today we can try to observe all these things. Subject level మెల్లిగా. జనరల్లీ ఇన్ ఎవ్రీ ప్రోగ్రామింగ్ లెవెల్ మనకు ఎర్రర్స్ మూడు రకాలండి. జనరల్గా సింటాక్స్ ఎర్రర్స్ అని, సెమాంటిక్ ఎర్రర్స్ అని, రన్ టైమ్ ఎర్రర్స్ అని మూడు రకాలు ఉంటాయి. సింటాక్స్ ఎర్రర్ అంటే ఏంటి? రూల్స్ మిస్సింగ్. రూల్స్ మిస్సింగ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్టేట్మెంట్ సెమీకోలన్తో ఎండ్ అవ్వాలి. సెమీకోలన్ మీద పెట్టలేదు, రూల్ వైలేట్ చేస్తున్నారు మీరు. లేదు,
ఒక మెథడ్ నేమ్ క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ అవ్వాలి. స్టార్ట్ చేయలేదు మీరు. రూల్ వైలేట్ చేస్తున్నారు ఇక్కడ. ఎప్పుడైతే రూల్ వైలేట్ చేస్తారో వాట్ ఎవర్ ద రూల్ వైలేటింగ్ ఇట్ ఈస్ కమ్స్ అండర్ సింటాక్స్ ఎర్రర్. దెన్ సింటాక్స్ ఎర్రర్. ఫర్ ఎగ్జాంపుల్ డబుల్ కొటేషన్ స్టార్ట్ చేశారు స్ట్రింగ్కి, మళ్ళీ డబుల్ కొటేషన్ ఏం చేయాలి స్ట్రింగ్కి? సింగిల్ కొటేషన్ స్టాప్ చేశారు. అది సింటాక్స్ ఎర్రర్లోకి వస్తుంది. అంటే రూల్స్ ఎక్కడ మిస్ అయినా కూడా ఇట్ ఈస్ కమ్స్ అండర్ సింటాక్స్ ఎర్రర్. ఇప్పుడు మీ క్వశ్చన్ ఏంటంటే, నేను జావా స్క్రిప్ట్లో అబ్జర్వ్ చేయండి, ఏం రాసిన ప్రోగ్రామ్, నేను జావా స్క్రిప్ట్లో కొన్ని లైన్స్ ఆఫ్ కోడ్ రాస్తున్నాను. డాక్యుమెంట్ డాట్ రైట్ చెప్పి హలో వెల్కమ్ అని రాశాను ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, మీ అందరికీ తెలుసు. ఇలా నేను కొన్ని లైన్స్ రాశాను. ఇవన్నీ కరెక్ట్ అంటారా రాంగ్ అంటారా? అక్కడ చూడండి ఒకసారి మీ అందరూ. ఇవన్నీ కరెక్ట్ అంటారా రాంగ్ అంటారా? ఒకసారి కరెక్ట్గా చూడండి. అన్ని కరెక్ట్. సో మీకు తెలిసిన హలో వెల్కమ్ అప్పుడు వచ్చేస్తుంది. ఇప్పుడు నేను సెమీకోలన్ పెట్టాను. అసలు అవసరం ఉంటుంది సెమీకోలన్ అనేది? అవసరం లేదు మనకి. జావా స్క్రిప్ట్లో సెమీకోలన్ ఎండింగ్ అనేది ఆప్షనల్, నో నీట్. పెట్టుకోండి మనసుకుంటే మన ఇష్టం. ఇప్పుడు నేను ఒక బ్రాకెట్ లేపేశాను. కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు నేను ఒక బ్రాకెట్ లేపేశాను. ఇప్పుడు ఏంటి చెప్పండి? దీని ఏమంటాం? ఇప్పుడు రన్ చేస్తే ఈ ప్రోగ్రామ్ని ఏమైనా ఎగ్జిక్యూట్ అవుతాయా అవ్వవా? అసలు మొత్తం ఎగ్జిక్యూట్ అవుతా లేదా ఏమైనా ఎగ్జిక్యూట్ అవుతుందా? సింటాక్స్ ఎర్రర్ కరెక్ట్. ఈ ఎర్రర్ని సింటాక్స్ ఎర్రర్ అంటాం, నో డౌట్. సో ఏమైనా లైన్స్ ఎగ్జిక్యూట్ అవుతాయా? ఏమి ఎగ్జిక్యూట్ అవ్వ? బ్లాంక్ అవుట్పుట్ వస్తుందా? వెరీ గుడ్, బ్లాంక్ అవుట్పుట్ వస్తుంది. ఎందుకని బ్లాంక్ అవుట్పుట్ వస్తుంది? వన్ సింటాక్స్ ఎర్రర్ ఎఫెక్ట్ టు టోటల్ ప్రోగ్రామ్. 200 లైన్స్ కోడ్ రాశారు మీరు. 200 లైన్స్ కోడ్ రాసిన తర్వాత ఒక చిన్న మిస్టేక్ చేశారు మీరు. ఇది సింటాక్స్ ఎర్రర్. రిమైనింగ్ లైన్స్ ఎగ్జిక్యూట్ అవుతాయంటే ఖచ్చితంగా అవ్వు. ఓకేనా మీ అందరికీ? క్లియర్ ఎవ్రీబడి? ఖచ్చితంగా అవ్వు. కమ్ ఆన్ ఆల్ ఆఫ్ యూ. సో మనకు అవుట్పుట్ ఎలా వస్తుందో చూద్దాం. ఇట్ ఈస్ గోయింగ్ టు స్టార్ట్ ద థింగ్స్. రైట్, చూడండి మీరే అవుట్పుట్ ఏమొస్తుందో. అకార్డింగ్ టు అవర్ సబ్జెక్ట్ బ్లాంక్ అవుట్పుట్ రావాలి. ఎందుకు రావాలి బ్లాంక్ అవుట్పుట్ చెప్పండి మీరే? బికాస్ సింటాక్స్ ఎర్రర్. ఇప్పుడు నేను ఏం చేశానంటే ఈ సింటాక్స్ ఎర్రర్ని తీసేశాను. ఇప్పుడు ఏమవుతుంది? అన్ని లైన్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. చూడండి ఎగ్జిక్యూట్ అయిందా లేదా? సో సింటాక్స్ ఎర్రర్ అంటే మీ అందరికీ అర్థమైపోయింది. ఎవరికైనా డౌట్ ఉందా సింటాక్స్ ఎర్రర్ అంటే? ఎనీబడి యు ఆర్ హావింగ్ ఎనీ క్వశ్చన్ ఆన్ సింటాక్స్ ఎర్రర్? ఎవరికి డౌట్ ఏం లేదు కదా? రైట్ గైస్, ఎక్సలెంట్, సూపర్. ఓకే, నౌ ఐమ్ గోయింగ్ మోర్ ఇన్ డెప్త్. సింటాక్స్ ఎర్రర్ తర్వాత బాగా కామన్గా వచ్చేది ఏంటంటే లాజికల్ ఎర్రర్. లాజికల్ ఎర్రర్ ఇంకో పేరు చెప్పండి? సిమాంటిక్ ఎర్రర్. విన్నారా ఎప్పుడైనా ఎర్రర్ పేరు? లాజికల్ ఎర్రర్ ఆర్ సిమాంటిక్ ఎర్రర్ విన్నారా మీ అందరూ? లాజికల్ ఎర్రర్ ఆర్ సిమాంటిక్ ఎర్రర్ విన్నారు కదా మీ అందరూ? కమాన్ ఎవ్రీబడి. రైట్, లాజికల్ ఎర్రర్ ఆర్ సిమాంటిక్ ఎర్రర్. నాకు ఒక మాట చెప్పండి, రెండు ఒకటే కదా? లాజికల్ ఎర్రర్ సిమాంటిక్ ఎర్రర్ రెండు ఒకటే, తెలుసా మీకు? తెలీదు? ఓకే, ఏమి లేదండి. క్యాలిక్యులేషన్స్, మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా సిమాంటిక్ లేదా లాజికల్ ఎర్రర్స్లో వస్తాయి. ఏ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ సరే మీకు మొత్తం మన ప్రోగ్రామింగ్లో మోస్ట్ డేంజరస్ ఏదైనా ఉందంటే సిమాంటిక్ ఎర్రర్, లాజికల్ ఎర్రర్. ఎందుకు? ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయిపోతుంది, బట్ రాంగ్ అవుట్పుట్ వచ్చేస్తుంది. చూడండి మ్యాథమెటిక్స్ అంత ప్రాబ్లమ్, చాలా హెడ్ ఇక్కడ. అది ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుందంటే ఎగ్జిక్యూట్ అయిపోతుంది, అవుట్పుట్ ఎందుకు వస్తుంది? వచ్చేస్తుంది అప్పుడు. చూడండి అందు గురించి మొత్తం ఎర్రర్స్లో వెరీ డేంజరస్ ఎర్రర్ ఏంటంటే లాజికల్ ఆర్ సిమాంటిక్. ఎందుకు డేంజరస్ అయింది? ప్రోగ్రామ్లో చూపించదు, బికాజ్ ఇది మ్యాథమెటిక్స్. సింపుల్ అండి. ఒక చిన్న ఎర్రర్ చెప్తాను మీకు, నేను ఫేస్ చేసిన ప్రాబ్లం చెప్తాను చూడండి. ఇప్పుడు ఏం చేస్తానంటే వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అన్నాను. ఓకే రైట్, వేర్ బి ఈజ్ ఈక్వల్ టు 3 అన్నాను కదా? నేను ఏమంటానంటే సో వేర్ బి ఈజ్ ఈక్వల్ టు 30 అన్నాను. నేను ఏమంటాను? వేర్ సింపుల్ గాను ఏ ప్లస్ బి బై 2 అన్నాను. సింపుల్, చాలా జాగ్రత్త చూడండి. ఏ ప్లస్ బి బై 2 అన్నాను. ఏ ఈజ్ ఈక్వల్ టు సి ఈజ్ ఈక్వల్ టు అన్నాను. ఓకేనా? నేను ఏమన్నా అనుకున్నానంటే డాక్యుమెంట్ డాట్ రైట్ చేసేసి వాల్యూ ప్రింట్ చేసేద్దాం అనుకున్నాను. వాల్యూ ఈజ్ ఆర్ రిజల్ట్ ఈజ్ అని ప్రింట్ చేద్దాం నా ఉద్దేశం. మీ అందరికీ తెలుసు ఏమవుతుంది, నాకు కూడా తెలుసు. చెప్పండి మీ అందరికీ ఏమవుతుంది? ఏ ప్లస్ బి బై 2 అంటే ఏమొస్తుంది మీకు? 10 ప్లస్ 30 40 బై 2 అంటే 20 రావాలి. కానీ మీ ఆన్సర్ రకరకాలు ఉంటాయి. ఇప్పుడు ఎందుకని రకరకాలు ఉంటాయి చెప్పండి? అలా బ్రాకెట్ లేదు కాబట్టి ఏ విత్ 25 వచ్చింది. కొంతమంది ఎక్స్పెక్ట్ చేసేది వేరు, మీరు ఎక్స్పెక్ట్ చేసేది వేరు. అటువంటిప్పుడు మీకు ఏంటి? ఇక్కడ ఖచ్చితంగా ఒక బ్రాకెట్ మెయింటైన్ చేయండి. ఇదన్నమాట పర్ఫెక్ట్. ఇప్పుడు మీకు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సే లేదు. 10 ప్లస్ 30 బై 2 సెకండ్గా 40 బై 2 20 రావాలి అంతే, మన కథ అర్థమైందా? అకార్డింగ్ టు వాట్ మార్క్స్ అనుకోండి ఏదైనా సరే అర్థమవుతుంది మీ అందరికీ. ఇప్పుడు ఎటువంటి టైంలో మనం పారాంథసిస్ వాడాలి, ఎక్కడ వాడకూడదు, ఎక్కడ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది, ఇవన్నీ కూడా మ్యాథమెటికల్ రిలేటెడ్ మీకు ఏ ప్రాబ్లం వచ్చినా మనం ఏంటంటే మ్యాథమెటికల్ రిలేటెడ్ ఎనీ ప్రాబ్లం వాట్ వే కాల్ లాజికల్ ఎర్రర్, అది సిమాంటిక్ ఎర్రర్. ఓకేనా? ఇంకా అందరికీ అర్థమైపోయింది మీ అందరికీ. మూడు ఎర్రర్లు వెళ్ళిపోతాం. మన ఫేవరెట్ ఎర్రర్ ఏంటి? మూడు ఎర్రర్ రన్ టైమ్ ఎర్రర్. దీన్నే ఎక్సెప్షన్స్ అంటాం. రన్ టైమ్ ఎర్రర్స్ ఏమంటాము? ఎక్సెప్షన్స్ అంటాం. రన్ టైమ్ ఎర్రర్స్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎక్సెప్షన్స్. ఎలా అవుతాయి ఏంటి అంటే ఏంటంటే వెరీ సింపుల్, మెథడ్స్ లేని మెథడ్స్ మనం ఇస్తున్నాము, లేదా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఇస్తున్నాం. ఓకే, సింపుల్ నేను ఏం చేస్తానంటే ఒక 3 అలర్ట్స్ రాస్తాను. కరెక్ట్గా అర్థం చేసుకోండి అందరూ. వెల్కమ్ టు అలర్ట్ 1 అన్నాను. చాలా జాగ్రత్తగా చూడండి, వినండి. వెల్కమ్ టు అలర్ట్, వెల్కమ్ టు ఎన్ని అలర్ట్ ఉన్నాయి ఇక్కడ? 3 అలర్ట్లు వస్తున్నాయి. తప్పేం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను అలర్ట్ స్పెల్లింగ్ తప్పు రాసేసాను. ఏం రాసేసాను? అలర్ట్ స్పెల్లింగ్ సంథింగ్ రాసేసాను, అంతే కదా? అలర్ట్ స్పెల్లింగ్ తప్ప రైట్? ఇక్కడ తప్పు. దీని ఏమంటాము? ఈ స్పెల్లింగ్ మిస్టేక్స్ రావడం తప్పు ఏమంటాం మనము? రన్ టైమ్ ఎర్రర్స్ అంటాం. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుందంటారా అవుతుంటారా? చాలా జాగ్రత్త చెప్పాలి, కనబడదు. ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుందంటారా ఎగ్జిక్యూట్ అవుతుంటారా? కమాన్ ఎవరిబడి. ఈ ప్రోగ్రామ్ ఖచ్చితంగా ఎగ్జిక్యూట్ అవుతుందా అవుదా? అవుతుంది. వెరీ గుడ్. అలర్ట్ 1 ఎగ్జిక్యూట్ అయింది, అలర్ట్ 2 ఎగ్జిక్యూట్ అయింది, అలర్ట్ 3 దగ్గర ప్రోగ్రామ్ అయిపోయింది. చూసారా ఇప్పుడు? గమనిస్తున్నారా? సింటాక్స్ ఎర్రర్‌కి, లాజికల్ ఎర్రర్స్‌కి తెలుస్తుంది మీకు తేడా? రన్ టైమ్ ఎర్రర్స్‌కి తేడా గమనిస్తున్నారా? క్వెషన్స్ అడుగుతున్నప్పుడు మిమ్మల్ని అందరిని ఇప్పుడు. ఓకేనా? రెడీ? యూ నీడ్ టు ఆన్సర్ ద క్వెషన్స్ నౌ. రెడీ అందరూ? ఎవరీబడి? కమాన్ ఆల్ ఆఫ్ యూ. రెడీ ఎవ్రీవన్? రైట్. సో ఇప్పుడు అలర్ట్ అనేది తీసేశారు. ఆ మిస్టేక్ నేను ఎక్కడ చేశాను? అలర్ట్ అనే మిస్టేక్ ఇక్కడ చేశాను. ఇప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందంటారా? ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుదా? చెప్పండి అందరూ. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అలర్ట్ 1 వస్తుంది ఖచ్చితంగా. అలర్ట్
2 రాదు, 3 రాదు, 3 కూడా రాదు. ఇప్పుడు నేనేం చేస్తాను మిస్టేక్ ఇక్కడ చేశాను మిస్టేక్. ఇప్పుడు ఏమవుతుంది ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుందంటే ఎగ్జిక్యూట్ అవుతుంది ప్రోగ్రామ్ ఖచ్చితంగా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎందుకని ఇంటర్ప్రిటేషన్ కదా ఫస్ట్ లైన్ చెక్ చేస్తుంది. ఫస్ట్ లైన్ తప్పు ఉంది. ఇంటర్ప్రిటర్ ఫస్ట్ లైన్ తప్పు ఉంటే సెకండ్ లైన్ ఎలా వస్తుంది? వస్తుంది. సెకండ్ లైన్ ఇంటర్ప్రిటర్ రాదు. ఇన్ దట్ సిట్యుయేషన్ మనకి మంచి కాన్సెప్ట్ ఉంది. దాన్ని ఏమంటామంటే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ మెకానిజం. An exception is a kind of error. It rises during execution of a program. Exception handling is a process to recover the program execution. Sorry, to recover the program execution about to crash. ఎప్పుడైతే ప్రోగ్రామ్ క్రాష్ అయిపోయే స్థితిలో ఉందో ఆ స్థితిలో నుంచి మనం వీఆర్ గోయింగ్ టు రికవర్. దాన్ని ఏమంటాం మనము? ట్రై అంటాము, క్యాచ్ అంటాము. చెప్పండి. ట్రై, క్యాచ్, ఫైనలీ, త్రో, త్రోస్. ఈ విధంగా మనకి బ్యూటిఫుల్ సింటాక్స్ ఉంది. ఆ బ్యూటిఫుల్ సింటాక్స్ లో ఫస్ట్ నేను ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ గురించి మాట్లాడతాను. జాగ్రత్తగా వినండి. వాట్ ఈజ్ అన్ ఎక్సెప్షన్? మీ లెవెల్లో మీరు చెప్పండి. వాట్ ఈజ్ అన్ ఎక్సెప్షన్? ఎక్సెప్షన్ ఈజ్ ఎ ప్రాబ్లం. ఎక్సెప్షన్ ఈజ్ ఎ ప్రాబ్లం దట్ రైజెస్ డ్యూరింగ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద ప్రోగ్రామ్. గుర్తుందా మీ అందరికీ? ఎలా ఉంది సింటాక్స్? సింటాక్స్ ఎలా ఉంటుంది ఇక్కడ? శుభ్రంగా రాసేసుకుందాం. ఎందుకంటే మళ్ళీ మీకు తెలియదు రాయకపోతే ఇక్కడ. రైట్, చెప్పండి సింటాక్స్. ట్రై కావాలి. ట్రై అయిన తర్వాత క్యాచ్ ఉంటుందా? క్యాచ్ ఉంటుంది. క్యాచ్ అయిన తర్వాత ట్రై, క్యాచ్. దాని తర్వాత ఏముంటుంది? వెరీ గుడ్, ఫైనల్లీ. సూపర్. ట్రై, క్యాచ్, ఫైనల్లీ. తర్వాత త్రో. వెరీ గుడ్. త్రోస్ ఉంటుంది ఇక్కడ. ఓకేనా? త్రో ఒకటే ఉంటుంది. మొత్తం ఈ స్ట్రక్చర్ అంతా నేను చూపించాను. అందరికీ ఓకేనా? నేను చెప్పేది అర్థమవుతుందా మీ అందరికీ? Come on everybody, are you getting my words very clearly? Come on everyone. Yes, correct. ఏం చేస్తాం? అవే రిజాల్వ్ చేసుకోవాలి. అవి రిజాల్వ్ చేసుకోవడానికి మనం ఎందుకు? రవి. రైట్. ట్రై బ్లాక్ లో ఏముంటుంది తెలుసా మీకు? వాట్ ఏ ట్రై బ్లాక్ కంటైన్స్. అని ఐడియా ఉంది మీకు? ఏ ట్రై బ్లాక్ ఆల్వేస్ కంటైన్స్. ట్రై బ్లాక్ లో ఏముంటుంది? క్యాచ్ బ్లాక్ లో ఏముంటుంది? ట్రై బ్లాక్ ఈజ్ అలవింగ్ టు టెస్ట్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్. ట్రై బ్లాక్ ఏముంటుంది? బ్లాక్ ఆఫ్ కోడ్ ఫర్ ఎర్రర్స్. అర్థం? ట్రై బ్లాక్ ఏముంటుందో? బ్లాక్ ఆఫ్ కోడ్ ఫర్ ఎర్రర్స్. చూసుకోండి జాగ్రత్తగా. ట్రై క్యాచ్ లో ఏముంటుంది? ఏ క్యాచ్ బ్లాక్ కంటైన్స్ హౌ టు హ్యాండిల్ ద మెకానిజం. లెట్స్ యూ హ్యాండిల్ ద ఎర్రర్. క్యాచ్, రైట్ ఐమ్ గివింగ్. దెన్ ఎనీ వేరియబుల్ తీసుకోవచ్చు. ఎక్సెప్షన్ ఎవరు ఇచ్చాను. ఓకేనా? ఏమి ఇస్తున్నా క్యాచ్ లోను? వెరీ సింపుల్. ఐఎమ్ గివింగ్ ద క్యాచ్ లెవెల్ అలర్ట్. ఓకే, సింపుల్ గా ఈ అనే దాంట్లో డిస్క్రిప్షన్ కీవర్డ్ ఉంటుంది. అందులో ఒక టైప్ ఆఫ్ ఎర్రర్ ఉంటుంది. ఇస్తుంది. చూసుకోండి. అర్థమైంది కదా? రైట్. ఇంకా క్లియర్ అర్థం కావాలంటే ట్రై అంటే ఏంటి? చాలా చాలా ఇంపార్టెంట్. ట్రై మీన్స్ టెస్ట్ ఏ బ్లాక్ ఫర్ ఎర్రర్స్. అంటే నా డెఫినేషన్ ఇస్తాను మీకు. రైట్. క్యాచ్ అంటే ఏంటి? చాలా సింపుల్ గా క్రిస్పీ కూడా డెఫినేషన్. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ద క్యాచ్? హ్యాండిల్ ద ఎర్రర్. దాన్ని క్యాచ్ అంటాం. త్రో అంటే ఏంటి? క్రియేట్ కస్టమ్ ఎర్రర్ అంటాం. అంటే యూజర్ డిఫైన్డ్ ఎర్రర్ క్రియేట్ చేయండి. కస్టమ్ ఎర్రర్ మెసేజ్ కూడా నో ప్రాబ్లం. ఫైనల్లీ ఏమంటాం మనం? ఇట్ ఈస్ గోయింగ్. వాట్ దట్ ఫైనల్లీ స్టేట్మెంట్? ఎగ్జిక్యూట్ కోడ్ ఆఫ్టర్ ట్రై, క్యాచ్ రిగార్డ్లెస్ ఆఫ్ రిజల్ట్స్. ఎప్పుడు ఎగ్జిక్యూట్ అన్నమాట? రిగార్డ్లెస్. అది ఫెయిల్ అయినా పాస్ అయినా ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది. దిస్ ఈస్ కాల్డ్ వీఆర్ కాలింగ్ యాజ్ ఫైనల్లీ. హోప్ యూ గైస్ ఆర్ గెటింగ్ మై పాయింట్స్. ట్రై, క్యాచ్, త్రో, ఫైనల్లీ. వర్డ్స్ ముందు క్లియర్ అయిన అందరికీ? Right, yes. Try, test a block of errors, catch, handle the error, throw is a create customer error, final. Right. Execute after try, catch, regardless result. Beautiful. Right. All these words you can come to know it very clear. Does exception solve the errors? వెంకటేష్, ఎప్పుడు కూడా ఎక్సెప్షన్ అది సాల్వ్ చేయదు ఎర్రర్స్. ఏం చేస్తుంది తెలుసా? ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ లో మీకు ఏమర్థమవుతుంది? ఇది చక్కగా ఇది ఎగ్జిక్యూట్ చేస్తుంది. చేసినప్పుడు ఏమంటుంది? ఇటువంటిది లేదు నాయన అంటుంది. చూడండి, మీరే చూడండి. ఏమంది? అన్డిఫైన్డ్. ఆ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయింది. ప్లస్ అలర్ట్ 2 ఎగ్జిక్యూట్ అయింది. బ్యూటిఫుల్. ప్లస్ అలర్ట్ 3 ఎగ్జిక్యూట్ అయింది. సూపర్. అంటే వెంకటేష్ ఏం చెప్తుంది తెలుసా? ప్రోగ్రామ్ ని సక్సెస్ఫుల్ గా ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. చోట ఆగిపోదు. అంటే ఎలా అంటే మీకు బైక్ వచ్చా, కార్ డ్రైవింగ్ అని మనకి స్టెఫినీ ఉంటుంది తెలుసా? మీకు ఎవరైనా గమ్ముని మనకి ప్యాచ్ పడినా, టైర్ పడినా తీసుకుని మార్చుకుంటాం. అటువంటి టైప్ ఆఫ్ ఎక్సెప్షన్ అంటే అర్థమైపోయినా క్రాష్ అయిపోకుండా మన ప్రయాణం ఆగిపోకుండా అన్నమాట. క్లియర్ అయినప్పుడు మీకు? సో దిస్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్ ఎక్సెప్షన్. మళ్ళీ ఎక్సెప్షన్ లో చాలా రకాలు ఉంటాయి. మళ్ళీ అజర్షన్స్ అని ఉంటాయి. అంటే అజర్షన్ అంటే ఏంటి? మళ్ళీ మీకు చెప్పాలంటే చాలా స్టోరీ ఉంటుంది. కూడా మనకి అంటే కొంతమంది పిల్లలు చెప్పిన మా పిల్లలు అడుగుతుంటారు. ఒక మాట పడుతుంది. రాత్రి అప్పుడు పక్కన వచ్చిన కంప్యూటర్ ఎగ్జామ్ ఉంటుంది. మనకి అడగకుండా దాటింటే భయం కొంచెం అడగకుండా ఏమంటే నాకు ఎక్సెప్షన్ అర్థం కావట్లేదు అన్నాడు. ఇంకేం అర్థం కావట్లేదు అన్న. నాకు అజర్షన్ అర్థం కావట్లేదు. ఎక్సెప్షన్ అజర్షన్ వస్తుంది. అది అర్థం కావట్లేదు అన్నాడు. అప్పుడు నేను ఏం చెప్పాను? సింపుల్ గా ఫర్ ఎగ్జాంపుల్ కార్ ఉంది. మన కార్ డ్రైవ్ చేసినప్పుడు మనం బ్రేక్ అప్లై చేస్తూ ఉంటాం. బ్రేక్ అప్లై చేస్తూ ఉంటాం. మన కార్ని యూ ఆర్ కంట్రోలింగ్ ద కార్. అదేనా? ఎంతవరకు? 10 కిలోమీటర్స్, 20 కిలోమీటర్స్, 30 కిలోమీటర్స్, 40 కిలోమీటర్స్ కొంతవరకు బ్రేక్ అప్లై చేయగలం. ఇప్పుడు హైవేలో కార్ వెళ్తుంది. ఆల్మోస్ట్ 120 కిలోమీటర్స్ స్పీడ్ లో కార్ ఉంది. అర్థం చేసుకోండి. ఓకేనా? బ్రేక్ కుదరదు. నాకు అర్థం కావాలి. నేను డ్రైవ్ చేస్తాను. డ్రైవర్ డ్రైవ్ చేస్తాడు. 120 కిలోమీటర్స్ స్పీడ్ లో కార్ ఉంది. ఇప్పుడు బ్రేక్ అప్లై చేసినా అట్లా కార్ వదిలేసిన అట్లా. కానీ మనం సేఫ్ కొన్నాం. ఏమైంది? కార్ లో ఉన్న ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయినాయి. ఈ ఎయిర్ బ్యాగ్స్ ఏమంటాం తెలుసా మీకు? అజర్షన్స్ అంటాం. అజర్షన్స్ అనేవి ఏంటంటే సేఫ్ అండ్ సెక్యూర్ ఆఫ్ ద సాఫ్ట్వేర్. ప్రోగ్రామ్ ని క్రాష్ అవ్వకుండా ఆఫ్ చేస్తాయి అన్నమాట. అర్థమైందా మీకు? ఏ బ్రేక్ సిస్టమ్ కంప్లీట్లీ రిలేటెడ్ టు చెప్పండి. ఏ బ్రేక్ సిస్టమ్ కంప్లీట్లీ రిలేటెడ్ టు ఎక్సెప్షన్స్. ఎయిర్ బ్యాగ్స్ అనేవి అజర్షన్స్. అర్థమైందా అందుకని? ఎయిర్ బ్యాగ్స్ ఆర్ నథింగ్ బట్ అజర్షన్స్. ఫ్రీక్వెంట్ గా ఏం ఓపెన్ అవుతాయి? వాట్ ఈస్ గోయింగ్ టు బి ఓపెన్ ఫ్రీక్వెంట్లీ? Right. So you can observe this simply all the resources. Assertions.
కే అనేప్పుడు మీకు అజర్షన్ అంటే ఏంటి, ఎక్సెప్షన్ అంటే ఏంటి, అర్థమవుతుంది, ఎర్రర్ అంటే ఏంటి, నాకు బ్రేక్ సరిగ్గా పట్టలేదు అని ఎర్రర్ అంటాం. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కూడా ఒక లింక్ టాపిక్స్ అనమాట. ఎర్రర్ వేరు, ఎక్సెప్షన్ వేరు అండ్ అజర్షన్స్ వేరు. మనం ఏంటి క్లియర్ చేసినప్పుడు ఎర్రర్స్ ఆల్రెడీ అయిపోయినాయి. ఎర్రర్స్ నుంచి వచ్చాం మనం, ఎక్సెప్షన్ వచ్చాం. ఎక్సెప్షన్ అవుతాయి, రన్ టైమ్ అవుతాయి. రన్ టైమ్ ఎందుకు వస్తుంది, మీ స్పెల్లింగ్ మిస్టేక్స్ రాసిన, ఇన్వాలిడ్ రాసిన, అటువంటి రాస్తే ఎక్సెప్షన్ వస్తుంది. ఓకేనా, రైట్. యెస్, కరెక్ట్ కరెక్ట్ వెంకటేష్, గుడ్ అండర్స్టాండింగ్. వెళ్దాం లోనికి. కమాన్ కమాన్ కమాన్, క్లాస్ ఇంట్రెస్ట్గా ఉంది, కమాన్ వెళ్దామా. వెరీ గుడ్. ఇప్పుడు ట్రై అయింది, క్యాచ్ అయింది. ఈ ప్రోగ్రామ్ క్రాష్ అవ్వకుండా ఏం ఎగ్జిక్యూట్ చేసింది, ట్రై ఎగ్జిక్యూట్ చేసింది. అప్పుడు నన్ను స్టూడెంట్ ఏమంటాడంటే, సార్ ఎందుకు సార్ ఈ లొల్లంతా మనకి, ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ మీకంటే కనిపిస్తుంది, నాకంటే కనిపిస్తుంది, ఆ స్పెల్లింగ్ మిస్టేక్ తీసేయండి సార్, తీసేస్తే ఆ ట్రై ఎక్కలేదు, ఈ క్యాచ్ ఎక్కలేదు, మీ అదర్శన్ వద్దు, మీ బ్రేక్ వద్దు, మీ ఎయిర్ బ్యాగ్ వద్దు, ఎందుకు సార్ గోలంతా నాకు, ఎందుకు సార్ ఇదంతా మాకు, తీసేయండి, మీకు కంటే కనిపిస్తుంది, నాకంటే కనిపిస్తుంది, తీసుకోండి. ఇప్పుడు హ్యాపీగా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుంది కదా సార్. అలర్ట్ 1 అయింది, అలర్ట్ 2 అయింది, అలర్ట్ 3 అయింది, ఎందుకు సార్ బాధంతాను. అబ్బా ఏం చెప్పావు, చాలా బాగా చెప్పావు కదా, బాగుంది కదా నా స్టూడెంట్ డౌట్. కమాన్ కమాన్, రైట్, ఎక్సలెంట్గా ఉంది, పర్ఫెక్ట్గా అడిగాడు, డౌట్ తప్పలేదు. మీ అందరికీ చాలా డౌట్ ఉండొచ్చు, మీ అందరికీ ఎందుకు సార్ ఇల్లు అంతా. ఓకేనా, రైట్. ఇప్పుడు సినిమా ఏంటంటే, ఇప్పుడు ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ మెకానిజం అనేది స్పెల్లింగ్ మిస్టేక్ కోసమో, నీ పేరు ఎంటర్ చేయడం కోసమో, నా పేరు ఎంటర్ చేయడం కోసమో కాదు ఇది. ఇప్పుడు చెప్తా, రియల్ టైమ్‌లో దిగాను. వస్తున్నా రియల్ టైమ్‌లోకి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, మీకు జావా స్క్రిప్ట్‌లో కావచ్చు, ఎందులో అయినా సరే, ఒకసారి రీడ్ చేద్దాం. రీడ్ చేయాలంటే జావా స్క్రిప్ట్ ఏం కావాలి మనకి, ప్రాంప్ట్ కావాలి. ప్రాంప్ట్ కావాలి కదా. ఓకే. బై డిఫాల్ట్ 100 ఇస్తున్నాను. అలర్ట్ అని చెప్పి నేను ఏమంటానంటే, ఈవాల్ ఆఫ్ ఎక్స్. అప్పుడు నాకు అలర్ట్ అని చెప్పి ఏమంటానంటే నెక్స్ట్. అలర్ట్ అని చెప్పి ఏమంటానంటే సక్సెస్ అని. మీరు చాలా జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు ఈవాల్ గురించి మాట్లాడుకుందాం మనం. ఓకేనా. ఈవాల్ గురించి ఎవరైనా విన్నారా మీరు? ఈవాల్ అంటే ఎవాల్యుయేట్ అంటాం. ఎవాల్యుయేట్ అంటే ఏంటి, క్యాలిక్యులేషన్ అంటాం. ఇప్పుడున్న ప్రోగ్రామ్‌లో మీరు నంబర్స్ ఇచ్చారనుకోండి, ప్రోగ్రామ్ మస్ట్ ఎగ్జిక్యూట్ అవుతది. అబ్జర్వ్ చేయండి ఇప్పుడు. 120 ప్లస్ 1 మీన్స్ 10 మైనస్ 76 ఇంటూ 2 అన్నా. ఇదన్నీ నీట్‌గా క్యాలిక్యులేట్ చేసి మీకు అవుట్‌పుట్ ఇస్తది. నెక్స్ట్ సక్సెస్. ఎప్పుడు మీరు నంబర్స్ ఇస్తే సూపర్ అన్నమాట. ప్రోగ్రామ్‌కి మించింది లేదన్నమాట. ఇప్పుడు నంబర్ కాదు, నేను ఏం చేస్తాను, నాన్ నంబర్ ఇస్తాను. మీరు ఎప్పుడైతే నాన్ నంబర్ ఇచ్చారో ప్రోగ్రామ్ క్రాష్ అయిపోయింది. అర్థమవుతుందా మీ అందరికీ? అప్పుడు నా ప్రోగ్రామ్ ఏం చెప్పాలి, నంబర్ ఇచ్చినప్పుడు కరెక్ట్‌గా క్యాలిక్యులేట్ చేయాలి. నాన్ నంబర్ ఇచ్చినప్పుడు ప్రోగ్రామ్ చెప్పాలి, సారీ బాస్, నంబర్స్ ఓన్లీ వాలిడ్ అని చెప్పాలి. అది చెప్తే నంబర్స్ ఎంటర్ చేస్తాను. మరి చెప్పకుండా క్రాష్ అయిపోతుంది కుదరదు కదా. అటువంటి టైంలో నేను ఏం చేస్తానంటే, కమాన్, ఇప్పుడు నేను ఏం చేస్తాను, జాగ్రత్తగా ఈ క్యాలిక్యులేషన్ పార్ట్ తీసుకొచ్చి ట్రై బ్లాక్‌లో పెడతాను. హలో, అర్థమవుతుందా మీ అందరికీ? దాన్ని ట్రై బ్లాక్‌లో పెడతాను. పెట్టి నేను ఏమంటాను ఇప్పుడు, క్యాచ్ అనే బ్లాక్‌లో ఏం చేస్తాను నేను, చెప్తున్నాను ఇప్పుడు చూడండి ఇక్కడ, అలర్ట్, అలర్ట్, సారీ, నంబర్స్ ఓన్లీ అని చెప్పి వాడికి చెప్పాను. వాడికి చెప్పి మళ్ళీ పైగా ఏమన్నాడు వచ్చి, ఈ డాట్ డిస్క్రిప్షన్ అని ఇచ్చేస్తాను ఇక్కడ చూడండి. ఈ డాట్ డిస్క్రిప్షన్ అని ఇచ్చాను. చాలా జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు మీకు ఏమైంది, వాడు వాలిడ్ ఇన్పుట్ ఇచ్చాడండి. వాలిడ్ ఇన్పుట్ ఇచ్చాడు. ఓకేనా, సమ్ క్యాలిక్యులేషన్ ఇచ్చాడు ఏదో. కరెక్ట్ ఇచ్చింది, కరెక్ట్ ఎగ్జిక్యూట్ అయింది, కరెక్ట్ అంతా కరెక్ట్. ఇప్పుడు వాడు ఇన్వాలిడ్ ఇన్పుట్ ఇచ్చాడు, రామా అన్నాడు. చూడండి ఇమీడియట్‌గా ఏముంది, ఏయ్ ఏమెంటర్ చేస్తున్నావు, నంబర్స్ ఓన్లీ ఎంటర్ చేయక్కడ అని చెప్పి చక్కగా మన నెక్స్ట్ లైన్‌కి వెళ్తుంది, నెక్స్ట్ లైన్‌కి వెళ్తుంది. ఇదన్నమాట రియల్ టైమ్‌లో యూసేజ్. ఎక్కడ పడతా సార్ రియల్ టైమ్‌లో, మొబైల్ నంబర్ అనే ఫీల్డ్ ఉంది సార్. నేను మొబైల్ నంబర్ అన్నానండి. వాడు ఏమన్నాడు, వాడు నా పేరు ఎంటర్ చేశాడు మొబైల్ నంబర్ దగ్గర. నేను ఏమన్నాను, ట్రై, క్యాచ్, త్రో, ప్లీజ్ ఎంటర్ వాలిడ్ నంబర్స్. అర్థమవుతుందా ఇప్పుడు మీకు ఏమన్నా, ఏమన్నా అర్థమవుతుందా కథ? ఇందాక ఏదో స్పెల్లింగ్ మిస్టేక్స్ వచ్చాయి, అది వచ్చాయి, ఇది వచ్చాయి కదా, అర్థమవుతుందా మీకు అందరికీ? వెంకటేష్ వెళ్ళిన బరిలోకి. ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనేది. బ్రేక్ ఎంత ఇంపార్టెంట్ కార్‌కి, ఎయిర్ బ్యాగ్స్ ఎంత ఇంపార్టెంట్, ప్రతిది చాలా ఇంపార్టెంట్. చేస్తున్న వాళ్ళకి మాత్రమే తెలుస్తది. క్లియర్ ఎవ్రీబడీ? అర్థమైందా ఇప్పుడు? సో ఈ ప్రోగ్రామ్ అనేది మీకు ఏమైంది, ఈ ప్రోగ్రామ్ ఎంతవరకు సేఫ్ ఇది చెప్పండి. ఈ ప్రోగ్రామ్ ఎంతవరకు సేఫ్, మీరు నంబర్స్ ఎంటర్ చేస్తున్నంత సేపు సేఫ్, నంబర్స్ ఎంటర్ చేయకపోయినా సేఫే. అర్థమైందా మీకు? ఇఫ్ యూ ఆర్ ఎంటరింగ్ నంబర్ సేఫ్, ఇఫ్ యూ ఆర్ నాట్ ఎంటరింగ్ నంబర్స్ ఆల్సో సేఫ్. అదో కీవర్డ్ మా డిస్క్రిప్షన్‌లో అన్‌డిఫైన్డ్ అని ఒక మెసేజ్ ఉంటుంది మహేష్. అంతే. ఈ అనే వేరియబుల్ ఏదైనా వాడుకోవచ్చు. ఈ వాడుకోవచ్చు, ఏ వాడుకోవచ్చు, బి వాడుకోవచ్చు, ఏదైనా వాడుకోవచ్చు. అది ఒక వేరియబుల్ మాత్రమే మహేష్. ఇంకా ఇంకా ఎవరికైనా డౌట్‌లు ఉన్నాయా? కమ్ ఆన్ ఎవ్రీబడీ, ఎనీబడీ యూ నీడ్ టు రిమెంబర్, యూ నీడ్ టు హావ్ ఎనీ క్వెషన్ ఫర్ మీ? హియర్ ఎవ్రీబడీ. ట్రై, క్యాచ్, త్రో. రైట్. త్రో ఇంకా చెప్పలేదు కదా. ట్రై, క్యాచ్, ఫైనల్ వరకు మీ అందరూ ఓకేనా? ట్రై, క్యాచ్, ఫైనల్ వరకు మీ అందరూ ఓకేనా? రైట్. ఫైనల్లీ చెప్పండి ఇప్పుడు. ఫైనల్లీ చెప్తాను. ఫైనల్లీ చూసుకోండి జాగ్రత్తగా. ఫైనల్లీ ఏమంటాను నేను, అలర్ట్ ద అబౌవ్ లాజిక్ సక్సెస్ అన్నాను. ఇప్పుడు ఏం చేయండి, మీరు వాలిడ్ ఇన్పుట్ ఇచ్చారండి. మీరు వాలిడ్ ఇన్పుట్ ఇచ్చారు. వాలిడ్ ఇన్పుట్ వాలిడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, లాజిక్ సక్సెస్ ఉంటుంది. ఇప్పుడు ఇన్వాలిడ్ ఇన్పుట్ ఇచ్చారు మీరు రామా అని. ఇన్వాలిడ్ ఇన్పుట్ కూడా సారీ నంబర్స్ ఉంటుంది ప్లస్, చూడండి 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 ఇక్కడ. అంటే ఫైనల్లీ చేసే పని ఏంటి, ఆల్వేస్ గెట్ ఎగ్జిక్యూటెడ్. అవసరం లేదు డిఫాల్ట్ రాజేష్, యాజ్ పర్ ద సింటాక్స్ డిఫాల్ట్ కదా, పెట్టుకోండి తీసేసేయండి మీ ఇష్టం. ఐ థింక్ అర్థమవుతుంది అనుకుంటున్నాను. నా నోట్స్ ఒకసారి చూడండి, నా పాత వీడియోస్ ఒకసారి వినండి. కమ్ ఆన్ ఎవ్రీబడీ, క్లియరా? వెళ్ళొచ్చు లాంగ్ ఇప్పుడు, అర్థమైందా మీ అందరికీ? ఇప్పుడు త్రోకి వెళ్దామా? ట్రై అర్థమైంది, క్యాచ్ అర్థమైంది, నగేష్ ఏంటన్నారు, ట్రై క్యాచ్ ఎగ్జిక్యూట్ అయినా అవ్వకపోయినా ఫైనల్ కరెక్ట్. నో అలా కాదు. ట్రై ఎగ్జిక్యూట్ అయినా ఫైనల్ ఎగ్జిక్యూట్ అవుతుంది, క్యాచ్ ఎగ్జిక్యూట్ అయినా ఫైనల్ ఎగ్జిక్యూట్, అంటే ఫైనల్‌కి ఆల్వేస్ గెట్ ఎగ్జిక్యూటెడ్ నగేష్. ఫైనల్లీ ఆల్వేస్ గెట్ ఎగ్జిక్యూట్. అర్థమైందా మీకు? రైట్. డిస్క్రిప్షన్ మీద కీవర్డ్ ఎంత అందరికి కాదు, ఒకసారి నాకు డౌట్, మీ అందరి మీద నాకు డౌట్ నిజంగా. డిస్క్రిప్షన్ గురించి అప్పుడే 5 అడిగారు, 5కి సమాధానం చెప్పాను. మళ్ళీ కొత్తగా అడుగుతున్నారు, వినీత్ అని అడుగుతున్నారు. ఒకరికి డౌట్ ఒక కీవర్డ్ చెప్పడం మిగిలిన వాళ్ళు వినరా? లేకపోతే సరే సార్ ఎందుకు చెప్పడం, నోరు ఖాళీగా ఉంది కదా అడుగుతారా? ఆల్రెడీ 5 మెంబర్స్ వినీత్, 5 మెంబర్స్ నేను చెప్పాను. డిస్క్రిప్షన్ ఏదో కీవర్డ్ అందులో అన్‌డిఫైన్డ్ మెసేజ్ ఉంటుందని చెప్పాను. అది కరెక్ట్ కాదు ప్లీజ్.
ఒకళ్ళు మిస్ అవ్వచ్చు, ఒకసారి రెండోసారి రెండో మిస్ అవ్వచ్చు, మూడోసారి 5 సార్లు చెప్పినప్పుడు కూడా జాగ్రత్త. చాలా కాన్సంట్రేట్గా ఉండాలి ఇప్పుడు కూడా. రైట్, అర్థమైనా? డిస్క్రిప్షన్ అనేది ఒక కీవర్డ్ మాత్రమే. అందులో ఒక అన్‌డిఫైన్డ్ అనే మెసేజ్ ఉంటుంది. ఈ అనేది వేరియబుల్ ఏదైనా వాడుకోవచ్చు. ఈ ప్లేస్ ఎక్స్ కూడా వాడుకోవచ్చు. ఈ ప్లేస్‌లో వై కూడా వాడుకోవచ్చు. నాకు వై కావాలి సార్ వాడుకోండి. వై డాట్ డిస్క్రిప్షన్ అనండి. ఓకే, ప్రాబ్లమ్ ఏమీ లేదు. హ్యాపీగా ఎగ్జిక్యూట్ అవుతుంది. అదిగో ఎగ్జిక్యూట్ అయింది చూడండి. ఎగ్జిక్యూట్ అయిందా లేదా? బ్రహ్మాండంగా ఎగ్జిక్యూట్ అయింది. మళ్ళీ రండి. ఓకే, ఎగ్జిక్యూట్ అవుతుందా? సో తేడా వచ్చిందా? వినీత్ రైట్, ఏం తేడా లేదు. పర్ఫెక్ట్ ఎగ్జిక్యూట్ అయింది కదా. రైట్. ఇప్పుడు నేను త్రో లాస్ట్ అండ్ ఫైనల్ దానికి వెళ్తున్నాను. త్రో అంటే ఏం చెప్పాను మీ అందరికీ? వీ కెన్ క్రియేట్ కస్టమైజ్డ్ మెసేజెస్. మీకు తెలుసా అసలు కస్టమైజ్డ్ మెసేజెస్ అంటే? డూ యూ నో వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ కస్టమైజేషన్? కస్టమైజ్డ్ మెసేజెస్ ఏమైనా ఐడియా ఉంది దాని గురించి? రైట్, చెప్పండి. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ కస్టమైజ్డ్ మెసేజెస్? ఐడియా ఉంటే యూజర్ డిఫైన్డ్. వెరీ గుడ్. కస్టమైజ్డ్ మీన్స్ యూజర్ డిఫైన్డ్. చాలా జాగ్రత్తగా వినాలి, చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. రైట్ ఎవ్రీబడి, ఆల్ ద పీపుల్. రైట్. సో నౌ ఐమ్ మూవింగ్ టు అనదర్ లెవెల్. త్రో అనేది ఏ సందర్భంలో మనం త్రో వాడాలని కూడా చూపిస్తాను. చాలా కేర్ఫుల్గా చూడండి. నేను ఒక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ప్రాంప్ట్ బాక్స్ అనమాట. ప్రాంప్ట్లో ఒక నెంబర్ కావాలి, వ్యాలిడ్ నెంబర్ అని. రైట్ ఇచ్చాను. ఇచ్చిన వెంటనే ఒక కండిషన్ రాస్తాను. జాగ్రత్తగా చూడండి. రైట్ ఇస్ అనేది ఇఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 100 అయితే నేను త్రో చేస్తున్నాను. చూడండి. ఒక ఎర్రర్ 1 త్రో చేస్తాను. అక్కడ అయిపోయింది. ఓకేనా? చూస్తున్నారా ఎవ్రీబడి? తీసేస్తాను మొత్తం అంతా. రైట్, దానికి సంబంధించిన ఉండదు. రైట్, ఇప్పుడు మళ్ళీ రాస్తాను ఏమని? ఎల్స్ ఇఫ్ చూసుకోండి, ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 100 అయితే నేను ఏం చేస్తాను? త్రో ఎర్రర్ 2 అంటున్నాను. గమనించండి చాలా జాగ్రత్తగా. ఇప్పుడు మళ్ళీ రాస్తాను ఏమని రాస్తున్నాను? ఎల్స్ ఇఫ్ ఏమంటాను? ఈజ్ నాన్. అదే సార్ నాట్ ఏ నెంబర్ అని. నాన్ అంటే ఏంటి? నాట్ ఏ నెంబర్. ఏం చేస్తాను నేను? ఎర్రర్ 3 త్రో చేస్తాను. ఫస్ట్ ఇక్కడ వరకు మీకు క్లియర్ అయిందా నేను రాసాను? చాలా జాగ్రత్తగా చూడండి. అక్కడ వరకు క్లియర్ అయిందా లేదా? ఎల్లో బ్రాకెట్స్ ఉన్నాయి, బ్లాక్స్ పింక్ ఉన్నాయి, దానికి రిలేషన్స్ ఉన్నాయి. ఇక్కడ ఎవ్రీబడి గెటింగ్ ఆర్ నాట్ ద వర్డ్స్? కమాన్ ఎవ్రీబడి. ప్రాంప్ట్లో తర్వాత ఒక ప్రాంప్ట్లో సింటాక్స్ ఏంటంటే ఆప్షనల్ అనమాట. డిఫాల్ట్ నెంబర్ అంటాం. కావాలి తీసుకోండి, అక్కడ వదిలేసి ఆప్షనల్ అవి. ఒకసారి ప్రాంప్ట్ సింటాక్స్ చూడండి. ఓకే, ఎర్రర్ 3 పెట్టినా? ఓకే, రైట్. పెట్టాను కదా ఎర్రర్ 3 సరిపోయింది కదా. రైట్, అయిన తర్వాత ఎక్కడ కావాలి ఇప్పుడు? ఎక్కడ కావాలి ఇప్పుడు? నేను క్యాచ్ కావాలి అంతేనా? క్యాచ్ చూడండి. ఈ రైట్లో ఈఆర్ అని రాస్తాను. నేను ప్రాబ్లం ఉందా? రాసుకుంటే క్యాచ్లో ఈఆర్ రాసిన ప్రాబ్లం ఉందా? రాసుకో, నో ప్రాబ్లం. ఈఆర్ఆర్ ఈక్వల్ టు ఎర్రర్ 1 అయితే నేను ఏం చేస్తాను? కమాన్ డాక్యుమెంట్ డాట్ రైట్ ఎర్రర్ ఈస్ హై అని పెట్టాను. ఎర్రర్ ఈస్ హై అని పెట్టాను. చూసుకోండి సార్. ఇఫ్ ఈఆర్ఆర్ ఈక్వల్ టు ఈఆర్ఆర్ 2 అయితే ఏం పెట్టినాను? ఎర్రర్ ఈస్ లో అని పెడుతున్నాను. అంతే కదా? ఇది అర్థమవుతుందా నా భాష? ఎర్రర్ ఈస్ లో అని పెడతాను. కమాన్ అది కాకుండా ఎర్రర్ 3 అయితే చెప్పండి. ఇఫ్ ఈఆర్ఆర్ ఈక్వల్ టు ఎర్రర్ 3 అయితే కమాన్ దాన్ని ఏమంటాం ఇప్పుడు? ఏమందాం? డాక్యుమెంట్ డాట్ రైట్ ఏమందాము? ఇట్ ఈస్ నాట్ ఏ నంబర్. ఇట్ ఈస్ నాట్ ఏ నంబర్. ఓకేనా? ఇట్ ఈస్ నాట్ ఏ నంబర్. కమాన్ ఎవరిబడి. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతున్నందుకు అబ్జర్వ్ చేసిన అర్థమవుతున్న ప్రోగ్రామ్ ఏం జరుగుతుందో? రైట్. ఇప్పుడు నేను 100 అన్నాను, ఏమొస్తుంది? ఇప్పుడు నేను 101 అన్నాను, ఏమొస్తుంది? ఇప్పుడు నేను అసలు నెంబర్ ఇవ్వట్లేదు, ఏమొస్తుంది? రైట్. ఇక్కడ వరకు యశ్వంత్ ఫస్ట్ అర్థమైందా మీకు? ఇక్కడ వరకు అర్థమైందా? ఆల్రెడీ ఇక్కడ ఆపేసిన ప్రోగ్రామ్ 2 మినిట్స్ వదిలేసాను కూడా, అర్థమైందా లేదా అడిగాను కూడా. కమాన్ యశ్వంత్, am I clear up to here? రైట్, అంతే. కరెక్ట్ నగేష్. రైట్. ఎనీ క్వశ్చన్ అప్ టు హియర్ వెంకటేష్? హియర్ ఆర్ వేరబుల్ ఏదైనా పెట్టుకో, వేరబుల్ మీ ఇష్టం. వెంకటేష్ ఏదైనా పెట్టుకోవచ్చు మీ ఇష్టం. దట్ ఇస్ వేరబుల్ ఓన్లీ. జనరల్ ఎక్సెప్షన్ ఫస్ట్ లెటర్ ఈ కాబట్టి ఈ అని ఏదైనా వాడతాం మనం. అర్థమైందా? రైట్. వెంకటేష్ ఏం డౌట్ కరెక్ట్ చెప్పండి, లేదా అన్మ్యూట్ చేసుకోండి ఒకసారి. బై డిఫాల్ట్ ఏంది? నేను డేటా ఇచ్చాను కదా. ఏ డేటా ఇస్తే తీసుకుంటుంది. బై డిఫాల్ట్ ఏముండదు డేటా. ఎక్స్ ఇసుకోండి ఎర్రర్ బదులు ఎక్స్ ఈక్వల్ ఈఆర్ 1 లేదా నాట్, లేదా ఈచుకోండి ఈజ్ ఈక్వల్ ఈఆర్ 1. అర్థమైందా? గట్ ద పాయింట్. అన్మ్యూట్ చేయలేదు ఒకసారి వెంకటేష్, మీ డౌట్ కోసం. చేయాలి అన్మ్యూట్. ఇఫెక్స్ కూడా వాడుకోవచ్చు. ఎస్, మీరు చెప్పిన కరెక్ట్. ఇఫెక్స్ కూడా వాడుకోవచ్చు, ఎల్సీ వాడుకోవచ్చు, నో ప్రాబ్లం. కరెక్ట్. ఓకే, మీ కండిషన్ మాట్లాడుతున్నావు నువ్వు. ఓకే రైట్, వాడుకోవచ్చు, నో ప్రాబ్లం. ఎస్ యూ కెన్ యూస్. ఓకేనా? హ్యాపీ ఇప్పుడు?
Remaining members, am I clear for you? Shall I move forward? రైట్. ఈ వేళ కొంచెం అర్థమైంది కదా? రైట్. మనకు ఒక బ్యూటిఫుల్ ఫంక్షన్ ఉంది ఇక్కడ. వెళ్తున్నాను అందరికి. మనకి జావా స్క్రిప్ట్ ఒక బ్యూటిఫుల్ ఫంక్షన్ ఉంది. ఆయన రెడీ ఎవ్రీబడి? దాన్ని మనం ఏమంటాం తెలుసా బ్యూటిఫుల్ ఫంక్షన్ పేరు? డాక్యుమెంట్ డాట్ రైట్. ఎవరైనా విన్నారా ఇది? డాక్యుమెంట్ డాట్ రైట్ ఈజ్ ఫైనైట్. ఏంటది ఫంక్షన్ పేరు ఏంటి? ఈజ్ ఫైనైట్. ఈజ్ ఫైనైట్ అయితే ట్రూ, ఫైనైట్ కాకపోతే ఫాల్స్. నంబర్స్ అన్ని ఫైనైట్ అండి, నంబర్స్ కానివన్నీ ఇన్ఫైనైట్. నంబర్ అయితే ట్రూ, నంబర్ కాకపోతే ఫాల్స్. ఓకే, ఎవరైనా విన్నారా ఈజ్ ఫైనైట్ అనమాట? ఈజ్ ఫైనైట్ 1 2 3 4 అన్న ఏమొస్తుంది చెప్పండి? ట్రూ వస్తుందా ఫాల్స్ వస్తుందా? కమాన్ కమాన్ ఎవ్రీబడి, ట్రూ వస్తుందా ఫాల్స్ వస్తుందా? ఎందుకు ట్రూ వస్తుంది? ఏమని చెప్పాను డెఫినేషన్? ఎందుకు ట్రూ వస్తుంది? ఏం డెఫినేషన్ చెప్పాను నేను? వెరీ గుడ్, నంబర్ అయితే ట్రూ, అదర్వైజ్ ఫాల్స్. అయిపోయింది. సూపర్ సూపర్ సూపర్. రైట్, తీసేసి నేను కొటేషన్స్ చెప్పాను ఇలా. ట్రూ వస్తుందా ఫాల్స్ వస్తుందా? టేక్ ఓన్ టైం, టేక్ ఓన్ టైం. ట్రూ వస్తుందా ఫాల్స్ వస్తుందా? వెరీ గుడ్, ట్రూ వస్తుంది. ట్రూ ట్రూ ట్రూ. అది న్యూమరికల్ స్ట్రింగ్, రియల్ స్ట్రింగ్ కాదు. ఇట్ ఇస్ న్యూమరికల్ స్ట్రింగ్. అర్థమైన మీద ట్రూ వస్తుంది. కమాన్. రైట్, ఇప్పుడు రియల్ స్ట్రింగ్ ఇస్తున్నాను. ట్రూ వస్తుందా ఫాల్స్ వస్తుందా? ఫాల్స్ వస్తుంది. కమాన్. అర్థమవుతుందా? కమాన్, అర్థమవుతుందా? రైట్, నేనేమి ఇచ్చానంటే ఇప్పుడు సింపుల్ గా 10 + 9 ఇచ్చాను. ట్రూ వస్తుందా ఫాల్స్ వస్తుందా? ట్రూ వస్తుంది. మ్యాథమెటిక్స్ ఎప్పుడు ఇచ్చినా ట్రూ. నంబర్ ఫైనైట్, నాన్ నంబర్ ఇన్ఫైనైట్. క్లియర్ అయినా? డౌట్ ఉందా? క్లియర్ ఎనీ డౌట్? క్లియర్ క్లియర్ క్లియర్. కమాన్, నెక్స్ట్ వన్. ఇక్కడ మీకు ఫంక్షన్ ఉంది, దాని ఏమంటారు తెలుసా? ఈజ్ నాన్ అని. నాన్ అంటే ఏం చెప్పాను? నాన్ అంటే ఏం చెప్పాను? నాట్ ఏ నంబర్, నాట్ ఏ నంబర్. నంబర్ అయితే ఫాల్స్, నంబర్ కాకపోతే ట్రూ. అంటే దీని ఇందాక ఆపోజిట్ మాట, ఈజ్ ఫైనైట్ ఆపోజిట్. ఇప్పుడు నేను హలో ఇచ్చాను. ట్రూ వస్తుందా ఫాల్స్ వస్తుందా? కమాన్, ట్రూ వస్తుంది. చూసారా దానికి ఆపోజిట్. ఇప్పుడు నేను 1 2 3 4 ఇచ్చాను. ట్రూ వస్తుందా ఫాల్స్ వస్తుందా? ఫాల్స్ వస్తుంది. సరిపోయింది, మీకు అర్థమైపోయిందా? థమ్స్ అప్. అంత ఈజీగా ఉంది సార్ ఇది. ఏముంది అసలు అర్థం చేసుకుంటే మనకి ఏమీ లేదు ఇక్కడ. జావా స్క్రిప్ట్ మజాక్. రైట్, ఎండింగ్ వచ్చేస్తాను. రైట్, మనం పార్సింగ్ తెలుసా మీకు? వీ కెన్ డూ పార్సింగ్. పార్సింగ్ చేద్దామా? నేను వేర్ x = 100 అన్నాను, వేర్ y = 1 అన్నాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే డాక్యుమెంట్ డాట్ రైట్ x + y అన్నాను. వస్తుందా రాదా? హ్యాపీగా వస్తుంది. ఎందుకు రాదు? రైట్, నేను 100ని ఏం చేశానంటే ఇలా పెట్టాను. వస్తుందా రాదా? రాదు. ఏమైంది ఇప్పుడు? ఏమైంది? ఎక్స్ ఏమైంది ఇప్పుడు? కమాన్, స్ట్రింగ్ అయిపోయింది. స్ట్రింగ్ని నెంబర్ని యాడ్ చేసి ఏముంటుంది? అది కంకార్డినేట్ అయిపోతుంది. ఏమైపోతుంది? కంకార్డినేషన్ అయిపోయింది. అటున్నప్పుడు మీరు ఏం చేయాలి? ఏ బ్యూటిఫుల్ ఫంక్షన్ తెలుసా మీకు? అది పార్స్ ఇంట్ అంటే దాని ఏ విధంగా మారుతుంది ఇప్పుడు? కన్వర్టింగ్ ఇంటూ ఇంటీజర్. కరెక్ట్, అవి హై ర్యాంక్. అర్థమైందా ఇది? దిస్ పాయింట్ ఎవ్రీబడి అండర్స్టూడ్? క్లియర్ అయిందా మీ అందరికీ? కమాన్ ఎవ్రీవన్, క్లియర్ అయిందా? ఆల్ ఆఫ్ యూ. ఇప్పుడు నేను ఇక్కడ కూడా ఇచ్చాను. ఇస్తే చూడండి ఇప్పుడు. అప్పుడు మళ్ళీ ఏం చేయాలి మీరు? కమాన్, క్లియర్ అయినప్పుడు అలా కాకుండా ఫ్లోట్ అన్న నేను. ఫ్లోట్ అని చెప్పొచ్చు మనం. ఇది కూడా ఫ్లోట్ అని చూస్తున్నారా ఎవ్రీబడి? అప్పుడు మీరు ఏం చెప్పాలి? కమాన్, వస్తుందా? కొట్టేసినవ్వండి. ఓకేనా? సరిపోయింది అందరికీ? హ్యాపీయా? కమాన్ కమాన్ ఎవ్రీవన్, కమాన్ ఎవ్రీవన్. మనం చేసే ఫంక్షన్స్ ఇప్పుడు వీటన్నిటికీ పేరు ఉంది. ఎవరైనా చెప్తారా? వీటన్నిటికీ పేరు ఉంది, ఎవరైనా చెప్తారా? గ్లోబల్ ఫంక్షన్స్ అంటాం. ఇవ్వండి వెంకటేష్. ఓన్లీ ఇంటి వాల్యూ వస్తుంది. బై డిఫాల్ట్ ఇంటిజర్ కదా, ఇంటిజర్ వస్తుంది బై డిఫాల్ట్. ఏమైంది? సరిపోయిందా? చిన్న చిన్న డౌట్లు అవన్నీ గ్లోబల్ ఫంక్షన్స్ అంటాం. ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ అంటాం. ఓకేనా? ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ అంటాం, గ్లోబల్ ఫంక్షన్స్ అంటాం. కమాన్. రైట్, ఎస్ వెంకటేష్, ఏం పర్లేదు. ఇంకేంటి కొత్త టాపిక్కి వెళ్దామా? వెరీ గుడ్, నైస్. నాన్ అంటే నాట్ ఏ నెంబర్. నాన్ ఈజ్ నథింగ్ బట్ నాట్ ఏ నెంబర్. ట్రై టు గెట్ మై వర్డ్స్. నాట్ ఏ నెంబర్ ఈజ్ నథింగ్ బట్ నాన్. యు ఆర్ ద పాయింట్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ప్రాక్టీస్ అప్ టు ఇయర్, క్యాచ్ పీపుల్ టుమారో. డౌట్ ఉన్న డౌట్ అడగచ్చు. యశ్వంత్, అర్థమైందా మీకు? నాట్ ఏ నెంబర్ అంటే నెంబర్ కానిది. హలో, నెంబర్ కాదా? నెంబర్ కాదు. 1 2 3 4 నెంబర్ కాదా? నెంబర్. రిమైనింగ్ మెంబర్స్ కమాన్. కమాన్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ, బై బై, గుడ్ నైట్. సార్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ లో అలర్ట్ వచ్చాక మళ్ళీ బ్యాక్ వెళ్ళాలంటే రెక్టిఫై చేయడానికి గో టు అనుకునే వాళ్ళ నాకు అవసరం లేదు ప్రకాష్. ఇది ఎప్పుడు కూడా అంటే నాకు అర్థం కాలేదు. యూ వాంట్ గో బ్యాక్ టు అగైన్ స్టార్టింగ్ నుంచి ప్రోగ్రామ్ ని. అప్పుడు ప్రొసీజర్స్ అనేవి ఉంటాయి, ప్లే అవి. ఆ మెకానిజం ప్లే ప్రకాష్. దిస్ పూర్ మెకానిజం. ఆన్ చేంజ్ లో దిస్ డాట్ వాల్యూ ఎక్స్ప్లెయిన్ చెప్పారా? ఎక్స్ప్లెయిన్
దిస్ డాట్ వాల్యూ అంటే దిస్ ఇస్ రిప్రజెంటింగ్ కరెంట్ ఆబ్జెక్ట్. కరెంట్ ఆబ్జెక్ట్ టెక్స్ట్ బాక్స్ అక్కడ మనకంట అందులో ఉన్న వాల్యూ అంటారు అంతే. దిస్ డాట్ వాల్యూ అర్థమైందా? అక్కడ దిస్ అంటే టెక్స్ట్ బాక్స్ అనమాట అందులో ఉన్న వాల్యూకి. సార్ మీరు ఓకే. నో ప్రాబ్లమ్ వెంకటేష్. ఓకే. రియాక్ట్ నేర్చుకున్నా బట్ ఫస్ట్ జావాస్క్రిప్ట్ బాగా నేర్చుకోండి రవి. అక్కడ ఆగిపోతుంది మీ ప్రోగ్రామ్ కదా! మీకు మళ్ళీ కట్టడం ఏమి లెక్కలేదు. మీరు ఎక్కడ ప్రోగ్రామ్ తీసుకెళ్ళి అదే వెళ్తుంది. ప్రకాష్ రైట్. ప్రోగ్రామ్ ఒకసారి మళ్ళీ చూడండి ప్రకాష్. ఓకేనా? చూసి మాట్లాడండి. యెస్. మైదర్ యెస్. నెక్స్ట్ టైమ్ వస్తుంది. కరెక్ట్. కార్తీక్. కృష్ణవేణి కరెక్ట్. రైట్. సార్ వాట్ అబౌట్ అండ్ లోడ్ అర్థం కాలేదు. వాట్ ఈస్ అబౌట్ అండ్ లోడ్ చూద్దాం మోహన్ బాబు. విల్ సీ దట్. ఓకే. విల్ సీ దట్. రైట్. వెంకటేష్ అన్మ్యూట్ చేయనా? ఇక్కడ కనిపించండి పేరు 75 ఏంటిది? స్పీక్ అవుట్ నౌ. హలో. హ్మ్. సార్ ఇది ట్రై క్యాచ్ ఒకసారి నాకు ఆ 2 ఎక్స్‌ప్లెయిన్ చేయారా సార్? ఎలా వర్క్ అవుతుంది అనేది కన్‌ఫ్యూజన్ ఉంది. అర్థం కాలేదు. ఒకసారి చెప్పండి. ట్రై క్యాచ్ అనేది ఎలా వర్క్ అవుతుంది అనేది కన్‌ఫ్యూజన్ ఉంది సార్ కొంచెం. ఓకే. అదొకసారి మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ ట్రై చేస్తారా? క్యాచ్ అనేది అవి ఎలా వర్క్ అవుతున్నాయి అనేది వెబ్ పేజ్‌లో ఎలా వర్క్ అవుతున్నాయి అనేది కొంచెం కన్‌ఫ్యూజన్ ఉంది సార్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ అంటే వెబ్ పేజ్‌లోనా? రేపు ఒక పేజ్ నేను క్రియేట్ చేసి చూపిస్తాను మనకి. ఓకే. రేపు ఎండింగ్‌లోను. ఫస్ట్ లాజిక్ మీరు ప్రాక్టీస్ చేయండి. టుమారో ఐ విల్ షో యూ వన్ ఎగ్జాంపుల్ బై క్రియేటింగ్ ఎ వెబ్ పేజ్. బట్ ట్రై ఓకే. అంటే తప్పును పట్టుకుంటుంది. ఓకేనా? ట్రై అంటే తప్పును పట్టుకొని క్యాచ్‌లో తప్పులు ఎగ్జిక్యూట్ చేస్తుంది. అంటే క్యాచ్ చేస్తుందన్నమాట. సో ట్రై ఈస్ ట్రై కంటైన్స్ మీకు చెప్పుకున్నాను ఆల్రెడీ. ట్రై కంటైన్స్ వాట్ ఈస్ ఇట్? ద స్టేట్మెంట్స్ విచ్ ఆర్ గోయింగ్ టు హావింగ్ ఎర్రర్స్. క్యాచ్ ఈస్ ఇందాక ప్రొవైడింగ్ ద సొల్యూషన్. ఓకే. సార్ అంటే ఇందాక మనము రేపు పేజ్‌లో క్రియేట్ చేసి వెబ్ పేజ్‌లో చూపిస్తాను. ఓకే. సరే సార్. ఓకే. థాంక్ యూ రిమైనింగ్. ఎనీ మోర్ క్వెషన్స్ ప్లీజ్ ఆస్క్ మీ. థాంక్ యూ.